మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి గతంతో పోలిస్తే కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావము, అలాగే వీళ్ళకి ద్వితీయంలో అంటే కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారము, ఇవన్నీ కూడా కొంతవరకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా కూడా వీళ్ళకి ఈ బుధుడు ఉన్నాడో బుధుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల వారంలో మనకి ఈ వారం వీళ్ళకి కాస్త ఆర్థిక అభివృద్ధి, ఆనందంగా కాలం గడపడం, అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, సమాజపరంగా చూసినప్పుడు గత కొంతకాలంగా మీరు చెడ్డవారుగా కనిపించినా, మీరు చేసే పనుల వల్ల కావచ్చు, మాటల వల్ల కావచ్చు, తీరు వల్ల కావచ్చు అనిపించినా కూడా అందరిలోనూ కాక కొంతమందిలో మీరు పాజిటివ్గా ఉన్నారు అనేది మీరు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. సమాజపరంగా మీకు కాస్త కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం అనేది ఈ బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతోంది. అలాగే ఇదే సమయంలో లాభస్థానంలో రవి కూడా సంచారం చేస్తున్నాడు. అలాగే లాభస్థానంలో ఎప్పుడైతే రవి కూడా సంచారం చేస్తున్నాడో ఇక్కడ కూడా మీకు చాలా అనుకూలమైన ఫలితాలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. నూతన పదవులు రావడం, అలాగే ఎవరైనా ఇదివరకు పదవీ భంగం అయిన వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి ఆ పదవులను సంపాదించుకోవడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, శారీరక సౌఖ్యం అంటే మీన్స్ ఎక్కడైతే లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకుంటున్నారో అవంతా కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి మెరుగుపడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏనాడు శని ఉన్నా కూడా ఇక్కడ రవి లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ కుటుంబంతో ఖర్చులు ఉన్నా కూడా ఇక్కడ లాభం ఎక్కువగా అధికంగా ఉండడం వల్ల ఖర్చులకి ఆదాయానికి సమానంగా ఉండడం వల్ల అప్పులకి వాటికి తావు ఉండదు. నూతన పదవులు లభించడం, ఉద్యోగాలు లేదా ట్రాన్స్ఫర్లు, వాటి వల్ల లాభాలు, ఇవన్నీ కూడా ఈ రవి లాభస్థానంలో సంచారం చేయడం వల్ల జరుగుతుంది. అలాగే ఇక్కడ శుక్రుడికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ శుక్రుడు ఎప్పుడైతే నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళకి ఈ కాస్త ఏదైతే వాళ్ళ స్వధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాలించడం, అలాగే ఈ గురువుల్ని ఆశ్రయించడం, అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకు కూడా మంచి ఆరోగ్యం, గతంతో పోలిస్తే మానసిక చింతన తగ్గుతుంది. గత కొంతకాలంగా ఏమైనా కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, మానసిక అశాంతి వల్ల కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం, విద్యార్థులకు అనుకూలంగా ఉండడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండడానికి ధనవృద్ధి, మానసిక ఉల్లాసంతో ముందుకు వెళ్ళడము, అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, సదావకాశాలు లభించడము, వాళ్ళకు కూడా వాళ్ళ గుర్తింపు లభించడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు, ఉద్యోగాలు వాళ్ళ యొక్క పరిధిలో రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళకి ముఖ్యంగా ప్రతి రోజు కూడా వీళ్ళు మనకి విప్ప నూనెతో దీపాన్ని, రావి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టడం, ఇవి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతాయి. అలాగే వీళ్ళు శనివారాలు కాస్త నియమాలు పాటించడం అనేది ఉత్తమం. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే
మనకి ఈ మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి, లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి, మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ, లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా, లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా, లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా, అంటే ఇప్పుడు మనం గజకేసరి యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.